వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్లో రెండో రోజు వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. హుస్సేన్ సాగర్కి గణనాథులు తరలి వస్తున్నారు. భక్తులతో హుస్సేన్ సాగర్ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ట్యాంక్ బండిపై గణేష్ విగ్రహాలు బారులు తీరాయి. ఇక మధ్యాహ్నం వరకు నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉంది. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనోత్సవం కోలాహలంగా సాగుతుంది. భాగ్యనగర్లో వెలిసిన గణనాథులు నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ వైపు కదులుతున్నారు. కన్నుల పండుగ గణేష్ శోభయాత్ర జరుగుతుంది. చిన్న పెద్దని తేడా లేకుండా కేరింతలతో సందడి చేస్తున్నారు. గణేష్ నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ దగ్గర భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. హైదరాబాద్లో 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు పనిచేస్తున్నాయి. ఇక 200 మంది గజి ఈతగాళ్లు, 13 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. 20 చెరువులు, 72 కృత్రిమ కొలంలో నిమజ్జనాలు జరుగుతున్నాయి. 30,000 మంది పోలీసులు, 160 యాక్షన్ టీంలు విధుల్లో నిమగ్నమై ఉన్నాయి. ఇక హైదరాబాద్లో రెండో రోజు గణేష్ నిమజ్జనాలకు సంబంధించి మరింత సమాచారాన్ని ట్యాంక్ బండ్ దగ్గర నుంచి మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్లో అందిస్తారు. రత్నకుమార్, నిమజ్జనాలు ఏ విధంగా జరుగుతున్నాయి ట్యాంక్ బండ్ వద్ద? హైదరాబాద్ మహానగరంలో నిన్న భారీ గణేష్ల యొక్క నిమజ్జనాలకు సంబంధించి కూడా పూర్తిగా ప్రక్రియ అనేది చాలా శోభాయమానంగా ముగిసింది. ఇప్పటికీ కూడా గణేష్ నిమజ్జనాల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ప్రజెంట్ మనం ట్యాంక్ బండ్ వద్ద ఉన్నాం. ఇప్పటికే అనేక విగ్రహాలు ఇప్పటికీ కూడా క్యూ లైన్లలోనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ట్యాంక్ బండ్ అంతా కూడా గణేష్ని యొక్క విగ్రహాలతో నిండిపోయి ఉంది. మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. నగరం నలుమూలల నుంచి వస్తున్నటువంటి విగ్రహాలన్నీ కూడా ట్యాంక్ బండ్ చేరుకుంటూ ఉన్నాయి. సో ట్యాంక్ బండ్ కావచ్చు, అలాగే మరోవైపున ఎన్టీఆర్ మార్గు, అలాగే పీపుల్స్ ప్లాజా వైపు అనేక ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి విగ్రహాలకు సంబంధించి కూడా సో మొత్తం ఇటు నిమజ్జనానికి తయారీగా ఉన్నటువంటి సిద్ధంగా ఉన్నాయి. మొత్తం 40 క్రేన్ పాయింట్లను ఏర్పాటు చేయడం జరిగింది. 40 క్రేన్ పాయింట్లను ఏర్పాటు చేసి నిమజ్జన ప్రక్రియను చేస్తూ ఉన్నారు అధికారులు. ఇక ఇప్పటి వరకు జరిగినటువంటి నిమజ్జనాల ప్రాసెస్లో ఎటువంటి ఆటంకాలు అనేవి తలగకుండా పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లను చేయడం జరిగింది. సో వీటన్నిటికీ సంబంధించి అధికారులు చేసినటువంటి ఏర్పాట్లకు సంబంధించి కూడా ఇటు ప్రజలు కొంత సంతోషాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి హైదరాబాద్ మహానగరంలో గణేశుని యొక్క నిమజ్జన శోభయాత్ర అనేది చాలా అంగరంగ వైభవంగా కొనసాగింది. రాత్రి నుంచి నిన్న 6వ తారీఖు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే నవరాత్రుల పాటు పూజలు చేసిన తర్వాత గణేశుడిని నగరం నలుమూలల నుంచి కూడా తీసుకొని వచ్చి యొక్క శోభయాత్ర అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి కొన్ని గంటల పాటు తెల్లారులు యొక్క శోభయాత్రలు అనేవి కొనసాగాయి. ఇప్పటి వరకు అటు 3 కమిషనరేట్ల పరిధిలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో 3 కమిషనరేట్ల పరిధిలో కూడా పూర్తిగా ఆయా విగ్రహాలు అనేవి వివిధ ఏర్పాటు చేసినటువంటి ప్రాంతాలలో నిమజ్జనాలను పూర్తి చేసుకున్నాయి. ఇక కొన్ని వందలాది విగ్రహాలు ఇంకా నిమజ్జనాన్ని చేసుకోవాల్సిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికీ కొన్ని వందల విగ్రహాలు అనేవి క్యూ లైన్లలో కనిపిస్తున్నాయి. ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ యొక్క నిమజ్జనాల యొక్క ప్రాసెస్ అనేది కొనసాగేటువంటి అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు దీనికి సంబంధించి నిన్న దాదాపు 30,000 మంది పోలీసులు నిమజ్జనాలకు సంబంధించినటువంటి ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేశారు. బందోబస్తుకు సంబంధించి కూడా వాళ్ళంతా కూడా సో బందోబస్తుకు సంబంధించి ఇటు పూర్తిగా ఎటువంటి ఆటంకాలు అనేవి తలెత్తకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లను చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ నగరంలో గ్రేటర్ వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 2,65,000 గణేష్ విగ్రహాల యొక్క నిమజ్జనం అనేది జరిగింది. భక్తులతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు అనేవి కిక్కిరిసిపోయాయి. భారీగా రష్ అనేది స్టిల్ ఇప్పటికీ కూడా కనిపిస్తోంది. ఎన్టీఆర్ మార్గు, నెక్లెస్ రోడ్ లో వినాయక నిమజ్జనానికి క్యూ కట్టారు గణనాథులు. వివిధ రూపాల్లో ఉన్నటువంటి గణేష్ యొక్క రూపాలు అనేవి భక్తులు ఎంతగానో ఆకట్టుకున్న పరిస్థితి కనిపించింది. ఇక ఇవాళ ఆదివారం కావడంతో నిమజ్జనాలు చూసేందుకు భక్తులు ఇవాళ సైతం క్యూ కడుతూ ఉన్నారు. ఇటు ఎంజే మార్కెట్, బషీర్బాగ్ లో గణనాథుల వాహనాలు క్లియర్ అయిపోయాయి. తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గు దగ్గర ప్రస్తుతం నెమ్మదిగా వాహనాల మూవ్మెంట్ అనేది కనిపిస్తోంది. గణేష్ విగ్రహాలకు సంబంధించి మొత్తం మధ్యాహ్నం అంటే ఇవాళ
3 గంటల ప్రాంతం లేదా 4 గంటల వరకు కూడా పూర్తిగా నిమజ్జనాల ప్రక్రియ అనేది కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇక తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి వచ్చినటువంటి విగ్రహాలు కావచ్చు, నగరం నలుమూల నుంచి అంటే ముఖ్యంగా సెంట్రల్ జోన్ సెంట్రిక్ గా ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని విగ్రహాలు కూడా ట్యాంక్ బండ్కు చేరుకొని ఒకవైపున పీపుల్స్ ప్లాజా నుంచి ఎన్టీఆర్ మార్గు, ట్యాంక్ బండ్, సో ఆయా ప్రాంతాల్లో 3 ప్రాంతాలలో ఏర్పాటు చేసినటువంటి దాదాపు 40 క్రేన్ పాయింట్ల వద్దకు చేరుకొని నిమజ్జన ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది. ఇక వీటన్నిటికి సంబంధించి కూడా అధికారులు ఎటువంటి ఆటంకాలు అనేవి ఇప్పటి వరకు కూడా కలగకుండా అన్ని రకాల చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నిమజ్జన ప్రక్రియ అనేది కొనసాగింది అంటూ కూడా సో అధికారులు స్పష్టం చేశారు. ఇక మరికొద్ది సేపట్లోనే ఇవాళ 12 గంటలకు టోటల్గా ఇప్పటి వరకు జరిగినటువంటి నిమజ్జన ప్రాసెస్కు సంబంధించి కూడా హైదరాబాదు సిపి సివి ఆనంద్ ఒక స్పష్టతనిచ్చినటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఎన్ని విగ్రహాలు నిమజ్జనానికి అయ్యాయి, మొత్తం క్లియర్ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది అనేది కూడా ఆయన ఒక స్పష్టతనిచ్చినటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈసారి హైదరాబాద్ మహానగరంలో గణేశుని యొక్క శోభయాత్ర అనేది ఎటువంటి ఆటంకాలు అనేవి లేకుండా, గతంలో ఎప్పుడైతే గణేశుని విగ్రహాలను పూజ కోసం తీసుకొస్తున్నటువంటి సందర్భంలో ఇటు గణేష్ పండుగ మొదటి రోజు విగ్రహాలను తీసుకొచ్చిన సందర్భంలోనే కొంతమంది విద్యుదాఘాతానికి గురయ్యి ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి ఘటనలను పక్కన పెడితే, సో ఈ నవరాత్రుల పాటు జరిగినటువంటి పూజల తర్వాత గణేష్ని విగ్రహాలను తీసుకొచ్చి నిమజ్జన ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసినప్పుడు ఎటువంటి ఇబ్బంది అనేది జరగకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలోనే ఈ యొక్క నిమజ్జన ప్రక్రియ అనేది కొనసాగింది. ఇక శోభయాత్రలో సైతం చాలా సంతోషంగా ప్రతి ఒక్కళ్ళు పాల్గొన్నారు. ఇప్పటికీ కూడా చూడొచ్చు ఆ జోష్ అనేది కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు నిన్న మధ్యాహ్నం నుంచి మొదలైనప్పటికీ కూడా ఇవాళ ఇప్పటికీ స్టిల్ ఇంకా గణేష్ని యొక్క విగ్రహాలు అనేవి పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ చాలా యాక్టివ్ గా వాళ్ళందరూ కూడా నిమజ్జన ప్రాసెస్ లో పాల్గొంటూ ఉన్నారు. సరే, ఎట్లా అనిపిస్తుంది మొత్తానికి స్టిల్ ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతున్నాయి నిమజ్జన? మాకు బాగా అనిపించింది. మేము ప్రతి సంవత్సరం మంచి పెద్ద వినాయకుడిని పెడతాం. విఠలవాడి వినాయకుడిది ఇది. ఎవ్రీ టైం ఇంత పెద్ద వినాయకుడే పోయాం, బాగా పూజలు చేస్తాం. మేము ప్రతిసారి అన్ని రూల్స్ ఫాలో అవుతూ ముందుకు తీసుకొస్తాం. మాకు పోలీసు వాళ్ళు బాగా సహకరిస్తారు. మా ఏరియాలో ప్లేస్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా బాగా హెల్ప్ఫుల్ ఉంటుంది. వాళ్ళు ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటూ వస్తారు. ఆల్మోస్ట్ మా 28 years దాటినాయి. సో మేము బాగా సెలబ్రేట్ చేస్తాం. ప్రతిసారి భారీ ఎత్తున సెలబ్రేట్ చేస్తాం. డిఫరెంట్ ముంబై గణేష్ చేపిస్తాం. విఠలవాడి నిన్న సాయంత్రం 6 గంటలకు బయలుదేరినాం. మెల్లిమెల్లిగా వైర్లు అన్నీ తీయించుకుంటా బయటికి వచ్చేసరికి ఈ టైం అయింది. విఠలవాడి నారాయణగూడ విఠలవాడి ఏరియా గణేష్ ఇది బిసైడ్ నీలోఫర్ కెఫే. సో అది మొత్తానికి చాలా సంతోషంగా గణేష్ని యొక్క నిమజ్జనకు సంబంధించినటువంటి శోభయాత్ర అనేది చాలా బాగా జరిగింది. సాయంత్రం పూట గణేషుని తీసి నిమజ్జనానికి శోభయాత్రకు తరలించి కొంత సమయం అనేది ఎక్కువైనప్పటికీ కూడా పోలీసుల యొక్క సహకారం అనేది మంచిగా ఉండటంతో నిమజ్జన ప్రాసెస్ కు సంబంధించి కూడా తాము ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చామన్నట్టు కూడా ఆ భక్తులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.